ఒక మాట చెప్పండి, టీడీపీలో ఉన్న వ్యక్తుల పతనాన్న మీరు కోరుకుంటుంది, లేకపోతే టీడీపీ పార్టీ పతనాన్న మీరు కోరుకుంటుంది? పార్టీ పతనం నేను ఎప్పుడు అనలేదు, పార్టీని ఎప్పుడు తిట్టలేదు అసలు నా జీవితంలో. కానీ ఎందుకంటే ఆయన స్థాపించారు, కాకపోతే వాళ్ళ చేతిలో పడి అది చాలా ఘోరంగా చెప్పాలంటే దాని క్రెడిబిలిటీని కోల్పోయింది పార్టీ కూడా. దాని అసలు దాని హుందాతనము, దాని గౌరవము మొత్తము దేశాన్నే ఒక ఆదర్శంగాను, అదే విధంగా తలుచుకుంటేనే భయకంపితుల్ని ప్రతిపక్ష పార్టీల్ని ఆ విధంగా చేసినటువంటిది, అనేక మందిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటిది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే, అది ఆయన ఉన్నారు కదా, ప్రైమ్ మినిస్టర్ అయ్యారు 91 అనుకుంటాను, 91లో వీపీ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఎవరి ఇన్స్పిరేషను? నేషనల్ ఫ్రంట్ కదా, నేషనల్ ఫ్రంట్లో భాగస్వామి పార్టీ కదా ఆయన కూడా. అప్పుడు కాంగ్రెస్లో ఉండే ఆయన బయటకు వచ్చేసారు, వచ్చి ఆయన పార్టీ పెట్టుకున్నారు. తర్వాత ఈ నేషనల్ ఫ్రంట్ పార్టీలన్నీ, అలాగే ప్రఫుల్ల కుమార్ మహంత అస్సాం గణపరిషత్ పెట్టుకున్నాడు ఆయన, ఓ స్టూడెంట్ అబ్బాయి. కానీ ఎంత ఇన్స్పిరేషన్ అంటే అతను అప్పటి వరకు కూడా అక్కడ సమస్య నాగాసు, బోడా, ఇన్ని రకాల ఉద్యమాలు నడుస్తూ ఉండేవి. అలాంటిది ఫస్ట్ టైం ఒక స్టూడెంట్స్ బయటకు వచ్చి వాళ్ళు పార్టీ పెట్టుకొని అస్సాం గణపరిషత్ అని దాని పేరుతో వెంటనే మొదటిసారి ఎలక్షన్లో సక్సెస్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యాడు. అది ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్. వాళ్ళు కూడా నేషనల్ ఫ్రంట్లో భాగస్వాములే. ఫరూక్ అబ్దుల్లా, ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇంకా అక్కడ చాలా ఉన్నాయి జనతాదళ్ళు. బిజు పట్నాయక్ పక్కన ఇక్కడుండే ఒరిస్సాలో. తర్వాత కర్ణాటకలో దేవగౌడ, రామకృష్ణ హెగ్డే కూడా బాగుండేవారు, బొమ్మాయి. తర్వాత కమ్యూనిస్టులు సిపిఐ, సిపిఎం, ఇన్ని పార్టీలు కలిసి నేషనల్ ఫ్రంట్గా ఏర్పాటు చేయటానికి తెలుగుదేశం. అట్లాంటి తెలుగుదేశం పార్టీ ఎంతోమందికి ఒక డయాస్ లాగా ఉపయోగపడ్డటువంటి పార్టీ, ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చింది, ఆత్మగౌరవాన్ని పెంచింది, అనేక మందికి అండగా నిలబడింది. మహనీయుడు ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ చివరికి ఎవరి చేతిలో పడిందంటే ఒక పనికిమాలినవాడి చేతిలో పడిపోయింది. పనికిమాలినవాడు కూడా అంత పనికిమాలినవాడు అసలు మనుషుల్లో చూడం మనము. అంత దిగజారుడు వ్యక్తిత్వం ఉన్న మనిషిని మనం ఇంతవరకు చూసి ఉండం. మనము ఎంతసేపు ఉన్న అడ్డదారి రాజకీయం తప్ప అసలు స్ట్రైట్నెస్ లేదు. అతను లీడర్ కాదు అసలు, హీఈస్ నాట్ ఏ లీడర్. అతని అదృష్టం ఎక్కడుందో కానీ అది ఎన్టీఆర్ గారిని అల్లుడిని చేసింది ఎన్టీఆర్ గారికి. కానీ ఎన్టీఆర్ గారి దురదృష్టం అట్లాంటి వాడు అల్లుడు కావటం. అందువల్లనే ఆయన చేతిలో ఈ విధంగా ఘోరమైనటువంటి అవమానము, చివరికి మరణం సంభవించినాయి అంటే అలాంటి వ్యక్తులు ఈ సమాజంలో అవసరమా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ 25 years కంటిన్యూగా నా పోరాటం నేను చేస్తూనే వచ్చాను. నేను ఎక్కడ ఆగలేదు నేను. అందువల్ల ఇంకా అతను రాజకీయ రంగం నుంచి నిష్క్రమిస్తే నాకు కూడా రాజకీయాలతో పని లేదు. నిజంగా నాకేం అవసరమే లేదు, ఎప్పుడూ లేదు ఇంట్రెస్ట్ నాకు నిజానికి. కానీ పార్టీ పెట్టారు మీరు అప్పుడు? పార్టీ పెట్టలేదుగా. ఎన్టీఆర్ గారికి చీలికలో వచ్చిన పార్టీ నన్ను అధ్యక్షురాలు చేశారు అంతే. చాలామంది తెలియక నేను పెట్టానంటారు. అంటే ఆ పార్టీని, అంటే ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీని మీరు ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? డబ్బులు. ఓకే. ఇన్ని పార్టీలు అన్నీ ఎందుకు పోయినాయి? 100 కొద్ది పార్టీలు వచ్చినాయి, పోయినాయి. ఆ టైంలో నేనే నయం కదా, కనీసం 20 ఏళ్ళు నడిపాను నేను ఒక మహిళగా ఉండి. డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా నడిపానుగా నేను. 2004 వరకు ఎలక్షన్స్ మేము చేసాం, గెలవపోయినా కూడా. అందువల్ల డబ్బు లేకనే ఎవరైనా సరే, మా పార్టీకి ఇమేజ్ బాగానే ఉంది. ఆయన చనిపోయిన 6 నెలల్లోనే ఎలక్షన్లు వచ్చాయి, 5 నెలలకే వస్తే దాంట్లో 14% ఓటింగ్ వచ్చింది. 14% ఓటింగ్ పార్లమెంట్ ఎలక్షన్స్ బికాజ్ ఆఫ్ సింబల్. ఎందుకంటే తర్వాత సర్వే, ఇప్పుడు మీకు అప్పుడు అరుణ్ శౌరి వీళ్ళంతా కూడా సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఎంత పెద్ద జర్నలిస్టులు కదా, సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు.
దాంట్లో లక్ష్మీపార్వతి పార్టీకి 30 సీట్లు పార్లమెంట్ సీట్లు వస్తాయని ఇచ్చారు వాళ్ళ సర్వే ఓకే ఆ రోజు. అదే తీరా చూస్తే ఒక్కడు కూడా మేము గెలవలేదు. ఎందుకంటే వాళ్ళే మళ్ళీ సర్వే చేస్తే ప్రజలు చెప్పింది ఏంటంటే ఎవరికి ఓటేసారంటే అమ్మకే ఓటేసామన్నారు. గుర్తు ఏంటి అంటే సైకిలు. అది ఎట్లా వేసారంటే మరి సైకిల్ అమ్మదే కదా. అంటే ఇప్పుడున్నంత ఇది ఆ రోజుల్లో లేదు కదా. ఈ రూరల్ అంతా కూడా అమాయకంగా ఎన్టీఆర్ అంటే ఒక ప్రేమ ఉన్న వాళ్ళంతా సైకిల్ అంటే నాది అనుకున్నారు. ఎన్టీఆర్ భార్యకి ఎన్టీఆర్ గుర్తు రాక ఎవరికి వస్తుందని మళ్ళీ వాళ్ళు ఎదురు ప్రశ్న. అట్లా దెబ్బతిన్నాం, సింబల్ వల్ల దెబ్బతిన్నాం. పవన్ నాకు ఇప్పటికి కూడా నమ్మకం, అతను లీడర్ అని నమ్మకం కలగకపోవటానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏవి మాట్లాడితే అవే మాటలు రిపీట్ అవుతున్నాయి అతని నోటి నుంచి, ఇండివిజువల్గా రావటం లేదు అస్సలు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో జరిగిన దోషాలనేమో ఒక్కరోజు మాట్లాడలే. ఎలక్షన్స్ ముందు ఏదో 2 సార్లు మాట్లాడి మళ్ళీ 4 గరుచుకొని మళ్ళీ తప్పైపోయింది అనుకొని కాసి నీళ్లు చల్లుకొని ప్రాయశ్చిత్తం చేసుకొని అన్నట్టు వెళితే ప్రజలు చక్కగా అర్థం చేసుకొని వెనక్కి పంపించారు. నీ 2 సీట్లో కూడా గెలవలేకపోయావు. అందువల్ల హీరోయిజం వేరు, పొలిటికల్ లీడర్షిప్ వేరు, లీడర్ వేరు. కనుక తను మంచి హీరోనే, కానీ మంచి లీడర్ మాత్రం ఇంకా కాలేదు అతను. అందువల్ల ఏంటంటే ఏదో జగన్ను తిట్టడం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జగన్ను తిట్టడమే పని కాదు చేయాల్సింది. జగన్ చేస్తున్న మంచి పనులు కూడా అప్రిషియేట్ చెయ్యి, ఈ పనులు బాగున్నాయి కానీ ఇందులో ఈ లోపం ఉంది, ఇది కూడా సరి చేస్తే బాగుంటుంది అనే ఒక ప్రతిపక్ష నేత హోదా లేదు ఎట్లా ఓ ప్రతిపక్ష లీడర్గా ఆ విధంగా సూచనలు చేస్తూ ఉంటే కనీసం లీడర్ క్వాలిటీస్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ 5 సంవత్సరాల్లో అతను ప్రజల్లోనే ఉండి జగన్లాగా ప్రజా సమస్యల మీద స్పందిస్తూ అదేవిధంగా సహేతుకమైన విమర్శలతో గనక ఉండగలిగితే ఒక డిగ్నిఫైడ్ లీడర్గా బయటకు వస్తాడు అతను. ఎన్టీఆర్ గారి జీవితంలో మీ క్యారెక్టర్ ఆయనకి ప్లస్ అయిందంటారా మైనస్ అయిందంటారా? 100% ప్లస్ అయింది పార్టీకి కూడా. నేను చెప్పే మాట కాదుగా. ఆ రోజుల్లో ఒకసారి విజువల్స్ తెప్పించి ఇదే పార్టీ వాళ్ళు నన్ను ఎంత పొగిడారు రవీంద్ర భారతి వేదికగా. అసలు లక్ష్మీభారతి లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదని వాళ్ళే చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. ఇదేంటి సీనియర్స్ ఇప్పటికి కూడా ఉండుంటారు కదా. ఈ మధ్య కూడా బుచ్చి చౌదరి గారు ఒక ఇంటర్వ్యూలో ఇటీవల మొన్న ఎలక్షన్స్ తర్వాత ఆమె రావటం వరమా శాపమా అని చెప్పి ఎవరు జర్నలిస్ట్ అడిగితే వరమేనని చెప్పాడు. ఇప్పుడు ఒక్కటి నేను అంటూ రాకపోతే ఎన్టీఆర్ లేవడు, ముందు లేచే పరిస్థితి లేదు ఆయనకి. ఆయన అనారోగ్యంతో ఉన్నారు, ఆరోగ్యం పాడైపోయింది, పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చింది, చూసుకునేవాళ్ళు లేరు. నిజం చెప్పాలని మంది ఇచ్చేవాళ్ళు కూడా లేరు, టైంకి మంది ఇచ్చేవాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన లేచి ఎలక్షన్లు తిరిగితేనే కదా టీడీపీ గెలిచేది. అందుకనే పార్టీ ఓడిపోతుందని అప్పుడు ఈనాడు సర్వేనే ఉన్నాయి కదా, టీడీపీ ఓడిపోతుందని ఈనాడు సర్వేనే చెప్పింది. అట్లాంటి పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకున్నాడు ఆయన. అధికారం లేదు, డబ్బు లేదు, డబ్బంతా కొడుకులకి ఇచ్చేసి వచ్చారు. 82లో పార్టీ పెట్టినప్పుడే ఇచ్చేసారు ఆయన. అందువల్ల మరి ఆరోగ్యం లేదు, 3 లేని పరిస్థితుల్లో వచ్చాను నేను. మళ్ళీ 3 తీసుకొచ్చాను నేను వచ్చి నిజంగా లక్ష్మీదేవి లాగానే వచ్చాను. ఈ పార్టీ నిజంగా కూడా నాకు పాలాభిషేకం చేసుకోవాలి రోజు వాళ్ళు. ఇప్పటిదాకా వాళ్ళు బతుకుతున్నారంటే అది కేవలం లక్ష్మీపార్వతి పుణ్యం అనుకోవాలి. లేకపోతే అప్పుడే అందరు పోయేవాళ్ళు. ఎన్టీఆర్ గారి పైన మీకున్నది ప్రేమ ఇష్టమా? ఇష్టము అనే మాట నాకేందో అది అర్థం కాదు, కానీ ప్రేమ అనేది కూడా నా దృష్టిలో చాలా చిన్న పదమే అనుకుంటాను. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, ఆత్మీయత, ఇంకా అనురాగం, డిక్షనరీలో ఎన్ని పదాలు ఉన్నాయో దానికి సంబంధించి అవన్నీ యాడ్ చేస్తే మేమిద్దరం అయితే ప్రేమ అనుకోవచ్చు. అదే ప్రేమ చిన్న పదం అయ్యా, చిన్న పదం, దానికన్నా చాలా చిన్న పదం అది. అయితే మేడం నాకు ఒక డౌట్, మోర్ దాన్ ఆల్ దీస్. ఓకే, కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ టైంలో ఆయన పైన ఆరోపణలు విమర్శలు వస్తూ ఉన్నాయి, కానీ మీరు ఎక్కడ దాన్ని ఖండించలే. ఎవరి మీద? ఎన్టీఆర్ గారి పైన. ఎప్పుడు వచ్చినాయి? నాదెండ్ల భాస్కరరావు గారే చేశారు. నేను అసలు యూట్యూబే చూడను, అది వచ్చింది నాకు.
ఓకే. అస్సలు ఇప్పటి వరకు కూడా నాకు యూట్యూబ్ చూడండి. అయినా కూడా నేను వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో ఫోన్ చేసి చెప్పించాను. నేను నా దృష్టికి రాగానే దయచేసి ఎన్టీఆర్ గారిని ఒక్క మాట అనొద్దండి అని చెప్పించాను. నేను ఎవరితో చెప్పించాను, అడుసుమల్లి అనుకుంటాను. ఓకే. ఆయన బాగా క్లోజ్ కదా వాళ్ళిద్దరు. ఆయనకి ఫోన్ చేసి మీరు చెప్పండి భాస్కర్రావు గారికి, పెద్ద ఆయన వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. ఆయన అప్పుడు మాట్లాడుంటే ఆయన చెప్పేవారు సమాధానం ఏంటనేది. మేము లేము ఆ టైంలో, మాకు తెలియదు అసలు ఏం జరిగిందనేది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మాట్లాడకూడదని చెప్పించాను నేను. ఆ తర్వాత ఆయన విమర్శించలేదు.